హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రినూస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్ పాపడ్, బీట్రూట్ పాపడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా హెల్దీ అండ్ టేస్టీ పాపడ్ 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ సాబ్దాన్ యాడ్ చేసుకోవాలి. సాబ్దాన్ ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 1 కప్ సాబ్దాన్కి 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని 5 అవర్స్ పాటు నానబెట్టాలి. ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ జీరా యాడ్ చేయాలి. 1 కప్ క్యారెట్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ 1 కప్ వరకు యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్. 1 స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసి 1 స్పూన్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత 1 స్పూన్ మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయాలి. దగ్గరికి రావాలి. మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా బాగుంటుందండి. 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. పాడవ్వకుండా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లో మీకు నచ్చినట్లయితే. ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే పాపడ్ పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా అయితే మళ్ళీ మొత్తం గట్టి పడిపోతుంది. అందుకే వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే పెట్టేసుకోవాలి. ప్లాస్టిక్ షీట్స్ తీసుకొని ప్లాస్టిక్ షీట్స్ పైన ఆయిల్ యాడ్ చేసి కొంచెం అప్లై చేసి ఆయిల్ మొత్తం ఆ తర్వాత స్పూన్తో ఇలా పెట్టేయాలి. త్వరగా యాడ్ చేసుకోవాలి, పెట్టాలి. ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి. ఇలా మొత్తం పెట్టిన తర్వాత ఎండలో ఒక 1 డే పాటు పెట్టేసుకోవాలి. అంతేనండి. ఆ తర్వాత బీట్రూట్ పాపడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని సేమ్ ప్రాసెస్ 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసి 1/2 స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకొని 1 కప్ బీట్రూట్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్. ఇలా 1 కప్ బీట్రూట్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. 1 కప్ సాబ్దాన్ తీసుకోవాలి. 1 కప్ వాటర్ తీసుకొని 5 అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి. 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి సాబ్దాన్. ఆ తర్వాత ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సేమ్ క్యారెట్ పాపడ్ ఎలానో ఇది కూడా అంతే. ఆ తర్వాత ప్లాస్టిక్ షీట్స్ తీసుకొని ఇలా బ్యాంగిల్ పెట్టుకొని ఇలా స్పూన్తో అప్లై చేసుకుంటే ఇలా స్పూన్తో పెట్టుకుంటే సేమ్ షేప్ వస్తుంది. అందుకోసమే ఇలా పెట్టేసుకుంటే త్వరగా కూడా అయిపోతుంది. అందుకే అలా బ్యాంగిల్ పెట్టి చేసాము. అంతేనండి. ఇలా ఈజీ ప్రాసెస్ క్యారెట్ అండ్ బీట్రూట్ పాపడ్ త్వరగా అయిపోతుంది. చాలా హెల్తీ కూడా. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇవి కూడా ఒక 1 డే పాటు ఎండలో పెట్టేసుకోవాలి.
ఒక 1 డే ఎండలో ఆరిన తర్వాత కావాలనుకున్నప్పుడు వేయించుకోవచ్చు. ఇవి బీట్రూట్ పాపడ్ చూసారు కదా, కొంచెం ఆరిన తర్వాత వేయించుకుంటే సరిపోతుంది ఒక 1 డే పాటు. ఆ తర్వాత ఇవి క్యారెట్ పాపడ్. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.